ఒక సుందరమైన అడవిలో ముగ్గురు ఎలుగుబంటిల కుటుంబం నివసించేది. వారి పేరు బేర్ ఫ్యామిలీ. ఒకరోజు వారు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకున్నారు. పెద్ద బౌల్ పాపా బేర్‌ది, మధ్యది మామా బేర్‌ది, చిన్నది బేబీ బేర్‌ది. బ్రేక్‌ఫాస్ట్ చల్లబడేంత వరకు వారు ఓ చిన్న వాకింగ్‌కి అడవిలోకి వెళ్లారు. ఇంతలో ఓ చిన్నమ్మాయి గోల్డీలాక్స్ అడవిలో అలసిపోతూ వస్తోంది. ఆమె ఒక ఇంటిని చూసింది. గోల్డీలాక్స్ ఆశ్చర్యంగా, ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. ఆమె జాగ్రత్తగా తలుపు తెరిచి లోపలికి ప్రవేశించింది. ఆమెకి 3 బౌల్స్ కనిపించాయి. అది ఏంటి అని చూసి, ఒక్కొక్కటి టేస్ట్ చేసి చిన్న బౌల్లోది నచ్చి కంప్లీట్ చేసింది. తర్వాత ఒక్కొక్క కుర్చీలో కూర్చొని చిన్న కుర్చీని విరగకొడుతుంది. పైన ఉన్న బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ప్రతి బెడ్ మీద పడుకొని చూస్తుంది. బేర్ ఫ్యామిలీ తిరిగి ఇంటికి వస్తారు. పాపా బేర్ తలుపు తెరుస్తాడు. బేబీ బేర్, నా బౌల్ ఖాళీ అయింది అంటుంది. వారు కుర్చీల వైపు చూస్తారు. బేబీ బేర్, నా కుర్చీ పూర్తిగా విరిగిపోయింది అంటుంది. తర్వాత వాళ్ళు బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు. పాపా బేర్, నా బెడ్ మీద ఎవరో ఉన్నారు. బేబీ బేర్ అవాక్కై, ఆమె ఇంకా నా బెడ్ మీదే ఉంది అంటుంది. గోల్డీలాక్స్ కన్నులు తెరిచి ఎలుగుబంట్లను చూస్తుంది. ఆమె భయంతో తలెత్తి ఒక్కసారిగా లేచి కిందకి పరిగెడుతుంది. ఆమె తల కూడా తిప్పకుండా అడవిలోకి పరుగెత్తింది. ఇక తిరిగి రాలేదు. మామా బేర్ నవ్వుతూ, ఇంకొకసారి వస్తే ముందు తలుపు తట్టాలి అని చెబుదాం. రెస్పెక్ట్ అదర్స్ థింగ్స్ అండ్ స్పేస్ ఈవెన్ వెన్ యూ ఆర్ క్యూరియస్. బేర్ ఫ్యామిలీ కలిసి ఇంటిని శుభ్రం చేసుకుంటూ, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ కనిపిస్తారు.